హాయ్ అండి, నేను మీ శ్రీనివాస్. ఈ వీడియోలో మీకు పెన్సిల్ కట్ ఫ్యాంటు ఫుల్ ఫ్యాంటు స్టిచ్చింగ్ రెండో భాగం అండి, పార్ట్ 2 చూపెడుతున్నాను. వీడియో మొదటి నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పెన్సిల్ కట్ ఫ్యాంటు ఫుల్ స్టిచ్చింగ్ పార్ట్ 2కి స్వాగతం. ఓకే, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా మీకు వివరిస్తూ తెలియజేస్తాను ఏ విధంగా ఈ ప్యాంటు కొట్టాలనేది. మన సబ్స్క్రైబర్లు ఒకళ్ళు అడిగారు ఫుల్ ప్యాంటు చూపించమని, అందుకని చెప్పి నేను చాలా ఇంట్రెస్ట్గా చేస్తున్నాను. అబ్జర్వ్ చేయండి. ఇప్పటికీ కూడా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకోసం నేను ఎంత కష్టపడుతున్నానో చూస్తున్నారు కదా. ఓకే, ఒక లైక్ ఇచ్చుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు మంచి మంచి వీడియో, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తుంటాను. ఓకే, చూడండి. ఇదిగో ఇట్లా అనుకొని దీని మీద కుట్టేస్తున్నాను. మీరు లైక్ చేయటం వల్ల యూట్యూబ్ ఎంత ఎక్కువ లైకులు ఉంటే అంతమందికి ప్రిఫర్ చేసిద్దండి. మీ లైక్ మాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా మంచి వీడియోలు చేయడానికి ట్రై చేస్తాము. ఇదిగోండి, ఇట్లా ఉంది కదా, దీన్ని ఈ విధంగా అనుకోండి. ఇదిగోండి, ఇక్కడ ఎడ్జ్ ఉంచుకోండి, కొంచెం సూపర్గా ఉంటుంది. ఈ ఎడ్జ్ మీద కరెక్ట్గా కనుక కుట్టేసి ఇస్త్రీ కనుక చేస్తే సూపర్గా ఉంటుంది అనమాట. ఈ ఎడ్జ్ కొంచెం ఉంచుకొని లోపల వైపు ఇదిగోండి, దీని మీద మనం కరెక్ట్గా సమానంగా సన్న కుట్టేసుకుందాం. ఓకే, చూడండి, కుట్టు తొలగకుండా కరెక్ట్గా ఎడ్జ్ మీదనే పడాలండి, అప్పుడే నీట్గా ఉంటుంది. కుట్టు కిందకి పడకూడదు మళ్ళా. ఓకే, చూడండి ఎంత బాగుందో. ఇదిగోండి, ఇలా కట్ చేసుకోండి. కొంచెం సమానంగా ఉండాలి కదా, ఇలా కట్ చేసుకుందాం. ఇప్పుడు దీనికి లోపల పార్ట్ వచ్చేసరికి ఇదే క్లాత్ వచ్చిందండి, ప్యాంట్ క్లాత్ వచ్చింది. లోపల పార్ట్ ప్యాంట్ క్లాత్ వేసుకుందాం. ఓకే, ఇదిగోండి, ఇది చూడండి, ఇది అవుటు, ఇది ఇన్ అండి. ఇన్ అనేది ఈ విధంగా రావాలి. ఓకే, అప్పుడు మనం దీన్ని ఇలా తిరగేసుకొని కుట్టుకోవాలన్నమాట. చూడండి, దీనికి మనం ఇక్కడ నుంచి మొదలు పెట్టుకుంటే కరెక్ట్గా ఉండిద్ది. ఈ సైడ్ నుంచి మొదలు పెట్టుకుంటే చూడండి. ఓకే, ఇప్పుడు దీన్ని తిరగేసుకుందాం. ఈ విధంగా తిరగేసుకుంది. చూడండి, సంచిలాగా వచ్చింది కదా. ఈ విధంగా తిరగేసుకొని కార్నర్స్ కూడా కరెక్ట్గా తీసుకొని చూడండి, దీని మీద సమానంగా గీరుకొని దీని మీద మళ్ళీ ఒక కుట్టు వేసుకున్నామంటే నీట్గా ఉంటుంది అనమాట. చూడండి, ఓకే, దీని మీద మనము ఇట్లా ఒక కుట్టు వేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఇలా పెట్టుకొని చూడండి, ఇలా ఉంటుంది కదా. ఇప్పుడు ఫిల్టర్ లేని ఫ్యాంట్కి ఈ ముక్కలు వేస్తామండి లోపల వైపు. ఈ ముక్కలు వేయటం వల్ల కరెక్ట్గా కూర్చున్నప్పుడు కరెక్ట్గా ఉంటుందన్నమాట. ఓకే,
చూడండి ఇక్కడ కుట్టేస్తున్నాను దీని మీద. వీటికి ఒకవైపు అంచు కుట్టుకుందాం. ఇప్పుడు ఇది ఉంది కదండి, ఈ విధంగా ఉంది కదా, ఇక్కడ దీన్ని ఇలా తిప్పుకొని ఈ లోపల వైపు ఈ ముక్కని పెట్టుకుందాం. ఈ ముక్క వేసుకుందాం. చూడండి ఇట్లా ఇట్లా ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ అంచు ఉంది కదా, అంచు మీద పడే విధంగా కుట్టేసుకుందాం తొలగకుండా. ఇట్లా అనుకుంటూ ఇట్లా అన్నమాట. చూడండి ఇట్లా ఉంటుంది, అప్పుడు ఇట్లా ఉంటుంది. ఓకే, దీనికి ఈ విధంగా పెట్టుకొని క్లాత్ దీని మీద కుట్టేసుకుందాం కదలకుండా. ఓకే, ఇదిగోండి దీని మీద ఇట్లా కుట్టేస్తాను. చూడండి ఇట్లా. ఓకే, ఒక సైడ్ పాకెట్ కుట్టాము. ఇక్కడ నుంచి మనం పెట్టుకుంది కరెక్ట్గా 2 బాతికండి. ఇక్కడ ఎక్కువ వచ్చినట్టు ఉంది, దాన్ని మనం సరి చేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ 2 బాతి కరెక్ట్గా పెట్టుకోవాలి. ఓకే, ఇదిగోండి ఇంత ఎక్స్ట్రా ఉంది. ఈ 2 బాతి పెట్టుకొని కరెక్ట్గా ఈ విధంగా కట్ చేసేసేయండి. సాసుగా కట్ చేయాలి. మళ్ళీ బుడ్డ రాకూడదు. సైడ్స్ లేసినట్టు ఉంటాయి. మళ్ళీ అది కనుక తప్పు కట్ చేశారు. నేను ఇప్పుడు ఏ విధంగా కట్ చేస్తున్నానో ఆ విధంగా కట్ చేసుకోండి, ఈ విధంగా. ఓకే, ఇప్పుడు దీనికి మనము జిప్పుని అటాచ్ చేయాలి. ఈ సైడ్ వచ్చేసరికి జిప్ వచ్చుద్ది. ఓకే, ఇలా తిప్పి తిరిగేసినప్పుడు దీనికి మనం జిప్పుని అటాచ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇది ఉంది కదా, జిప్పు తయారు చేసాము కదా, దీన్ని ఇట్లా పెట్టుకొని ఇది పైన పెట్టుకొని ఇక్కడ 7 బాతికి గుర్తు పెట్టుకున్నాం. చూడండి ఈ గుర్తు కాడ ఈ స్టీల్ది ఉంది కదా ఎంట్రన్సు, ఇది ఉండే విధంగా ఇలా పెట్టుకొని సమానంగా ఉందో లేదో చూసుకొని ఇక్కడ నుంచి దీని మీద కుట్టేసుకోండి. పై వైపు నుంచి ఇక్కడ నుంచి కరెక్ట్గా స్టార్ట్ చేసుకొని ఇట్లా చూడండి అలా ఒక కుట్టేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇదిగోండి ఈ విధంగా పెట్టి పై వైపు నుంచి ఇట్లా తిరగేసుకోండి. ఇట్లా వచ్చుద్ది. ఓకే, ఇట్లా వచ్చుద్ది అనమాట. ఇట్లా వచ్చినప్పుడు మనం ఈ విధంగా ఈ ఖర్చుని ఇటు ఉంచుకొని ఈ విధంగా పెట్టుకొని, ఓకే, దీని మీద మనము కుట్టేసుకురావాలి. ఇక్కడ ఈ ఎడ్జ్ మీద చూడండి ఇట్లా కరెక్ట్గా ఎడ్జ్ మీద ఇలా కుట్టేసుకోండి. చూడండి ఓకే, ఇట్లా ఈ స్టీల్ది ఉంది కదా ఎంట్రన్స్, ఇక్కడ దాకా రానిచ్చి ఇవ్వండి. ఇక్కడ దాకా రానిచ్చి ఇట్లా ఇక్కడ వరకు రానిచ్చి జస్ట్ ఇట్లా అనుకొని దీన్ని ఇట్లా అని ఇక్కడ బయటికి తీసేసేయండి. ఇదిగోండి చూడండి. ఓకే, చూడండి ఎంత నీట్గా ఉందో. జిప్పు దగ్గర ఇచ్చాము. ఓకే, ఇప్పుడు ఈ పార్ట్ని పక్కన పెట్టేద్దాం. రెండో పార్ట్కి మనం సైడ్ పాకెట్ అటాచ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ ముక్కలు తీసుకున్నాం కదా, ఇదిగోండి ఇది ఇట్లా వేసుకోవాల్సి వచ్చింది. అప్పుడు ఇందాక దానికి పైన డ్రాయింగ్ వచ్చింది, ఇప్పుడు
ఇట్లా వచ్చింది డ్రాయింగ్. అప్పుడే మనకి ఆపోజిట్ వేవ్ వచ్చింది, లేకపోతే రెండు ఒకవైపు వస్తాయి అన్నమాట. ఇదిగో ఇట్లా పెట్టుకొని అడుగున క్లాత్ పెట్టుకొని ఇలా పెట్టుకొని ఈ పీస్ ఉంది కదా, ఈ పీసుని ఇక్కడ పెట్టుకుందాం. చూడండి ఈ విధంగా పెడుతున్నా. ఈ విధంగా పెట్టి ఇట్లా సమానంగా ఉండే విధంగా పెట్టుకొని దీని మీద కుట్టేసుకుందాం. చూడండి ఇట్లా. ఓకే, ఇప్పుడు ఈ ఖర్చును కట్ చేద్దాం. చూడండి ఇలా వస్తుంది. ఓకే, ఇలా వచ్చినప్పుడు దీన్ని ఈ విధంగా గీరి దీని మీద కుట్టేసుకుందాం. దీని మీద ఇలా కుట్టేసుకుందాం. ఓకే, ఇప్పుడు దీన్ని ఇలా అనుకొని దీనికి ఇదిగోండి ఈ ఎడ్జ్ కొంచెం ఉండే విధంగా, అడుగు పొర కొంచెం బయటకు కనపడే విధంగా ఈ ఎడ్జ్ మీద కరెక్ట్గా కుట్టేసుకుందాం అనమాట. దీనికి కూడా బాగా నీట్గా ఉంటుంది. ఓకే, అసలు టైలరింగ్ ఏమీ రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే విధంగా నేను చూపిస్తానని నా వీడియోస్లో ఫాలో అవుతూ ఉండండి. మీకు మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను అందిస్తాను. ఇదిగోండి ఈ విధంగా ఈ ఎడ్జ్ మీదనే కరెక్ట్గా ఈ ఎడ్జ్ మీదనే కుట్టుబడాలి. చూడండి ఎడ్జ్ తొలగకూడదండి, తొలిగితే బాగూడదు. కరెక్ట్గా ఎడ్జ్ మీద కుట్టుబడాలి. అట్లా చూడండి. అది ఇప్పుడు చూడు ఎంత స్టిప్గాను ఇక్కడ చాలా బాగుంటుంది అన్నమాట అప్పుడు. ఓకే, ఇదిగోండి ఈ ఎక్స్ట్రా ఉండదు, కట్ చేసేయండి. ఓకే, ఇప్పుడు ఇదిగోండి ఇది ఎట్లా ఉంది కదా, ఇట్లా వేసుకొని చూసుకోండి. ఇట్లా వేసుకోవాలన్నమాట. అప్పుడు ఇదిగోండి ఇది ఇన్ను, ఇది ఇన్ను, ఇది అవుట్ అనమాట. అప్పుడు ఇట్లా ఉంది కదా, ఇలా తిరగేసుకోండి. ఇలా వేసుకోవాలి క్లాత్. ఓకే, ఈ సైడ్ నుంచి కనుక మొదలు పెట్టుకున్నారంటే మీకు కరెక్ట్గా వస్తుంది. ఇదిగోండి ఈ సైడ్ నుంచి మొదలుపెట్టి కుట్టేసుకోండి. ఓకే, ఇప్పుడు తిరగేసుకుందాం. ఇది తిరిగేసుకొని ఈ విధంగా గీసుకొని ఈ విధంగా అనుకొని దీని మీద కనుక మనం ఒక కుట్టు వేసుకున్నామంటే నీట్గా ఉంటుంది. ఓకే, ఇలా చూసుకోండి. ఈ మళ్ళీ ఇదిగోండి ఎలా అనుకోండి, దీనికి కూడా ఉంది కదా, ఇక్కడ కుట్టేసుకుందాం. ఓకే,
ఇప్పుడు ఇట్లా ఉంది కదా, దీన్ని ఈ విధంగా అనుకొని దీనికి మనం ఈ ముక్కని అటాచ్ చేద్దాం. ఇదిగోండి ఈ విధంగా పెట్టుకొని కరెక్ట్గా ఇదిగో ఈ అంచు ఉంది కదా, ఈ అంచు మీద పడే విధంగానే కుట్టేసుకోండి, అంచు తొలగకుండా. ఓకే, ఇట్లా చూడండి. ఈ విధంగా దీని మీద పెట్టుకొని చూడండి దీని మీద పెట్టుకొని ఇలా కుట్టేద్దాం. ఓకే, ఇలా కుట్టేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఈ సైడ్ని కూడా కరెక్ట్గా 2 బాతికి గుర్తు పెట్టుకున్నాం. ఓకే, ఇదిగోండి 2 బాతికి కరెక్ట్ గుర్తు పెట్టుకుంటున్నా. 2 సమానంగా ఉండాలి కదా, ఆ ప్యాకెట్ ఈ ప్యాకెట్, అది లెక్క. ఇదిగోండి ఈ విధంగా సాజుగా కట్ చేసేయండి. మళ్ళీ గుంట రాకూడదు, అక్కడ ఎత్తు రాకూడదండి. ఎత్తు వచ్చిందంటే అది మనకి డొప్పలాగా లేసిద్ది అనమాట సైడ్న. ఓకే, అది జాగ్రత్త వహించండి. ఇక్కడ వచ్చేసరికి మనకి జిప్పు రెండో సైడు పల్లాయి పట్టి ఉంటుంది కదా, ఆ పట్టి అటాచ్ చేసుకోవాలి. 7 బాతిక ఇక్కడ నుంచి జిప్పుకి అట్లా గుర్తుపెట్టుకొని, ఇదిగోండి ఈ పట్టి ఉంది కదా, దీన్ని పైనుంచి కరెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి మనము ఈ విధంగా తిప్పుకొని ఒక్క పాదం ఖర్చుతో ఈ విధంగా కుట్టేసుకోండి. చూడండి ఇలా. ఓకే, ఈ విధంగా కుట్టేసుకున్నాను కదా. ఇప్పుడు దీన్ని ఇలా అనుకొని దీని మీద కరెక్ట్గా ఎడ్జ్ తొలగకుండా కరెక్ట్గా దీని మీదనే కుట్టేయండి. ఎడ్జ్ తొలగకూడదండి. ఇదిగో ఇట్లా అనుకొని ఈ విధంగా చూడండి. ఓకే, చూడండి అది 2 ఫ్రంట్ పార్ట్లకి పాకెట్స్ వేసేసామండి. ఓకే, ఇప్పుడు 2 ఫ్రంట్ పార్ట్లకి మనము పాకెట్స్ అటాచ్ చేసాం. చూడండి లోపల వైపు ఇట్లా ఉంటుంది. ప్యాంట్ క్లాత్ ఏడొచ్చింది, ఇన్సైడ్ పాకెటింగ్ క్లాత్ వచ్చింది అనమాట. ప్యాంట్ క్లాత్ వస్తే ఇది పై ఇట్లా ఉండాలి, ఈ సైడ్ ఉండాలి, ఈ సైడు పాకెటింగ్ క్లాత్ వేసుకున్నాను. ఓకే, ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్లు తీసుకుందాం. ఓకే, ఇదిగోండి బ్యాక్ పార్ట్లు. ఈ బ్యాక్ పార్ట్కి వచ్చేసరికి చూడండి దీనికి పాకెట్ వచ్చిద్దండి, గుర్తుపెట్టుకోండి. ఇది వచ్చేసరికి ఈ సైడ్ ఉన్నదానికి బ్యాక్ పాకెట్ వచ్చుద్ది. ఓకే, అంటే ఇది వచ్చేసరికి మనకి రైట్ సైడ్ వచ్చుద్ది. పాకెట్ రైట్ సైడ్ పార్ట్కి వచ్చుద్ది అనమాట. ఓకే, దీని ఇక్కడ ఘాట్ ఉంది కదా, ఇప్పుడు మనం డాట్ వేసుకోవాలి. ఈ విధంగా చూడండి, ఈ విధంగా పెట్టుకొని చూడండి, ఈ విధంగా పెట్టుకొని ఆ 2 ముక్కలు తీసుకుందాం డాట్కి. చూడండి ఇది ఉంది కదా, ఈ పీస్ని ఇట్లా పెట్టండి అడుగున. డాట్ వేసుకోవటం అంటే ఇక్కడ ఒక 25 ఇంచు ఖర్చు పెట్టుకొని, ఓకే, పైనుంచి 3 అంగుళాలు పెట్టుకోండి. అక్కడికి తేల్చేసేయాలన్నమాట. ఓకే,
చూడండి పైనుంచి కరెక్ట్గా ఇక్కడ పాతిక ఖర్చు పెట్టుకోండి. పాతిక పెట్టుకుంటే అప్పుడు మనం అరంగులం అయింది అనమాట. అది ఈ విధంగా తేల్చేసేయండి. చూడండి ఈ విధంగా ఈ 2 పాతిక కాడికి బయటకు వచ్చేసేయాలి. ఓకే, ఇప్పుడు దీన్ని ఖర్చుని ఇట్లా అనుకొని ఇలా గీరుకొని ఇలా దీని మీద ఈ విధంగా కుట్టేసుకోండి. ఈ ఎక్స్ట్రా ఉండదాన్ని ఇట్లా కట్ చేసుకోండి. ఓకే, చూడండి ఇప్పుడు ఇలా వచ్చింది. ఓకే, దీని మీద ఒక కుట్టు వేసుకుంటే కదలకుండా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనము ఈ పార్ట్కి మనము బ్యాక్ పాకెట్ వేద్దాం ఒకేసారి. ఓకే, ఇట్లా ఉంది కదా. ఇక్కడ మనం స్కేల్ పెట్టుకొని సింగిల్ వెల్ట్ ప్యాకెట్ అండి నేను వేస్తుంది. దీనికి డబుల్ వెల్ట్ కాదు, సింగిల్ వెల్ట్ అనమాట. గుడ్, ఇలా తీసుకోండి. ఇక్కడ సెంటర్ చేసుకోండి. ఓకే, నేను ఈ ఫ్యాంట్కి వచ్చేసరికి నడుమును బట్టి 5 పాతిక పెట్టుకుంటున్నానండి. అంటే సెంటర్కి వచ్చేసరికి 2.5 పాయింట్. ఓకే, ఇదిగోండి 5 పాతిక ఇంత పెట్టుకుంటున్నా పాకెట్. ఓకే, సరిపోద్ది ఈ మనిషి సైజును బట్టి. ఇప్పుడు ఈ క్లాత్ తీసుకుందాం. బ్యాక్ పార్ట్కి వేసుకునే క్లాతులు ఇదిగోండి. ఇదొకటి ఈ 2 బ్యాక్ పార్ట్కి బ్యాక్ పాకెట్కి మనం వేసుకోవాలనుకుంటున్నాయి అనమాట. ఓకే, ఇప్పుడు ఇది ఎంత ఉందో చూసుకుందాం. పొడవు ఇదిగోండి ఎంత ఉంది, 8 అంగుళాలు ఉంది. అంటే 7 అంగుళాలు మనకి పాదకు 7 అంగుళాలు నికరం వచ్చినా సరిపోయింది. కాబట్టి ఇది ఈ విధంగా ఇంత గీసుకోండి. పైన ఒక అరంగుళం కంటే కొంచెం పెచ్చుగా గీసుకొని ఇది సెంటర్ గుర్తు పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు దీని మీద ఈ సెంటర్ కలిసే విధంగా పెట్టుకొని ఒక కుట్టు వేసుకోండి, కదలకుండా ఉంటుంది. ఇందాక మనం బెల్ట్ ప్యాకెట్కి అయితే ఏ విధంగా అయితే కుట్టేసుకున్నామో ఆ విధంగా కుట్టేసుకుంటే కదలకుండా ఉంటుంది, బాగా నీట్గా ఉంటుంది అనమాట. ఈజీగా వేసుకోవచ్చు ప్యాకెట్ని. ఇదిగోండి ఈ సెంటర్ కరెక్ట్గా పెట్టుకొని ఓకే ఇట్లా అనుకొని కరెక్ట్గా ఇక్కడ గీసుకొని ఉన్నాం కదా, ఇక్కడ అక్కడికి కరెక్ట్గా పెట్టుకొని ఈ విధంగా చూడండి. ఈ విధంగా కుట్టేసుకున్నాం అనుకోండి, కదలకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ఈజీగా ప్యాకెట్ వేసుకోవచ్చు. చూడండి ఇట్లా. ఓకే, ఇప్పుడు ఇదిగోండి ఈ షర్ట్ రీల్ అంటించాను వీటికి, ఈ పాకెట్కి బెల్ట్కి అనమాట. బెల్ట్ రావటానికి ఇదిగోండి ఈ సమానంగా ఈ ఖర్చు తీసేసి ఓకే ఎక్స్ట్రా ఉండదు తీసేసి ఇదిగోండి ఈ విధంగా సెంటర్ చేసుకోండి. ఇక్కడ ఈ విధంగా సెంటర్ గుర్తు పెట్టుకోండి. సెంటర్ గుర్తు పెట్టుకొని ఇక్కడ మనం గుర్తు పెట్టాం కదా, ఈ సెంటర్ కరెక్ట్గా ఘాటు కాడికి ఇట్లా పెట్టుకొని ఈ కుట్టు కంటే కూడా కొంచెం కిందికి పెట్టుకొని ఇదిగోండి ఇక్కడ మనం గుర్తు పెట్టుకున్నాం కదా. ఓకే, ఈ గుర్తు కాడ నుంచి మనము పాదం ఖర్చుతో ఒక కుట్టేసుకోండి. ఈ విధంగా చూడండి ఇట్లా కరెక్ట్గా అక్కడి నుంచి మొదలు పెట్టుకొని మనం స్టార్ట్ చేసేటప్పుడు ఎంత అయితే మొదలు పెట్టుకుంటున్నామో బాడీకి అంతే ఉండాలి కరెక్ట్గా. అప్పుడే పాకెట్ నీట్గా ఉంటుంది. ఎప్పుడు తగ్గులుగా కాకుండా జాగ్రత్తగా ఇదిగోండి చూడండి. ఓకే, ఇంత కుట్టేసుకున్నాం. చూడండి ఇది ఉంది కదా, ఇది ఇట్లా దీని మీదకి ఎక్కించే కంటే కూడా ఇదిగో ఈ విధంగా ముందు గీసుకొని దీని కిందికి దీన్ని పంపిద్దాం. దీని కింది పెడదాం కరెక్ట్గా. చూడండి ఈ విధంగా పెడుతున్నాను అనమాట. ఈ విధంగా పెట్టుకొని ఈ ఎడ్జ్లో మనం కుట్టేసుకుందాం. చూడండి ఇప్పుడు మనకి ఇదిగోండి
వెడల్పు ఇదిగోండి ఇట్లా అడుక్కు పెట్టుకొని ఈ అంచు దక్కిచ్చి ఇక్కడ సమానంగా బారికి ఇట్లా కుట్టేసుకుందాం. ఇది 2 విధాలుగా కుట్టొచ్చండి. ఇంతకుముందు బెల్ట్ ప్యాకెట్ కుట్టాను కదా, ఆ విధంగా కుట్టవచ్చు. ఇది ఒక రకం అన్నమాట, ఈ విధంగా కుట్టుకోవచ్చు. ఓకే, ఆ విధంగా కుట్టినప్పుడు మనకి ఇది ఎక్కువ వెడల్పు వస్తుంది, బెల్ట్ అనేది ఎక్కువ వెడల్పు వస్తుంది. అందుకని నేను ఈ విధంగా కుడుతున్నా. దీనికి ఇక్కడ ఎంత అయితే ఉందో అంత మడుచుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంత ఉంది, ఒక 25 ఇంచి ఎంత ఉంది, 25 ఇంచి మీద ఒక పాయింట్ ఎక్స్ట్రా ఉంది. ఓకే, 25 ఇంచి మీద ఒక పాయింట్ ఎక్స్ట్రా ఉంది. ఇదిగో అంత అంత కరెక్ట్గా అంతే మనము ఈ విధంగా గీసుకోండి. చూడండి, సమానంగా ఉండాలి. ఓకే, ఇదిగోండి ఇట్లా చూసినప్పుడు సమానంగా ఉండాలి, ఇంతే వెడల్పు రావాలి. అందుకని నేను ఒకదాని మీద ఒకటి ఎక్కించి కుట్టాను అనమాట, వెడల్పు తక్కువ రావటం కోసం. ఓకే, ఇట్లా ఉంది కదా చూడండి. ఇప్పుడు ఇది ఇలా ఓపెన్ చేసుకోండి, ఈ సైడ్ కూడా ఇలా ఓపెన్ చేసుకోండి. ఈ సెంటర్లో ఇట్లా అనుకొని ఈ కరెక్ట్గా ఈ సెంటర్లో హోల్ వేసుకొని, సెంటర్లో హోల్ వేసుకొని ఈ విధంగా అడుగున ఈ విధంగా అనుకుంటూ, ఓకే, ఈ విధంగా ఇది ఓపెన్ చేసేసేయండి. ఎక్కడ వరకు, ఇదిగోండి ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ ఈ కార్నర్లో ఇదిగోండి కరెక్ట్గా ఇక్కడ దాకా రావాలి. ఎక్స్ట్రా పోయిన బాధే, తక్కువ అయితే కరెక్ట్గా తిరగదు అనమాట, కరెక్ట్ కార్నర్కి రావాలి. అది గుర్తుపెట్టుకోండి. ఈ సైడ్ కూడా అదే విధంగా ఇలా అనుకొని చూడండి ఇట్లా కార్నర్లో. ఓకే, కరెక్ట్గా అక్కడ వరకే రావాలి. ఓకే, ఇప్పుడు దీన్ని ఇట్లా తిరగేసుకుందాం. చూడండి, ఇట్లా ఇలా పెట్టుకుందాం. ఇలా ఉంచుకొని దీని ఎడ్జ్ మీద మనము ఇదిగో ఈ ఖర్చు ఇలా అనుకోవాలండి, మళ్ళీ దాని మీద కుట్టుబడే అవకాశం ఉంది. ఇట్లా అనుకొని దీని మీద ఎడ్జ్ మీద కనపడకుండా ఈ ఎడ్జ్ కింద కుట్టుబడాలి. ఆ కుట్టు మనకి బయటకు కనపడకుండా ఉంటుంది, అప్పుడు కనపడకుండా ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి. ఇది ఇట్లా అనుకుంటూ ఈ విధంగా అనుకుంటూ ఇక్కడ కనుక కరెక్ట్గా ఎడ్జ్ కింద కనుక కుట్టేసాం అనుకోండి, ఇలా అనుకుంటూ ఆ కుట్టు బయటికి కనపడదు అనమాట. అట్లయితే బాగుంటుంది. ఇదిగోండి చూడండి, ఇలా చూడండి, కుట్టు కనపడుతుందేమో, ఇలా అనమాట. చూడండి, దీన్ని ఈ విధంగా లోపల కనుక్కుందాం. ఓకే, ఇదిగోండి ఈ విధంగా వచ్చింది. చూడండి, ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు ఇలా గీరుకుని లోపల వైపు ఈ పార్ట్ ఉంది కదా, దీని మీద ఒక కుట్టు వేసుకుందాం మనం. ఇదిగోండి, ఎక్కడి నుంచి ఇది వదిలిపెట్టండి, ఇక్కడ నుంచి మొదలు పెట్టుకోండి. ఇక్కడ నుంచి ఒక కుట్టు వేసుకుందాం. ఇక్కడ ఈ లోపల వైపు ఉన్న క్లాత్ ఇది విధంగా ఇదిగోండి, అక్కడ ఒక కుట్టు వేసాను. ఇప్పుడు ఈ సైడ్ తిప్పుకొని ఇది ఉంది కదా, ఈ పైది దీన్ని లోపలికి
ఇలా గీసుకొని ఈ లోపల కనుక్కుందాం. చూడండి ఇట్లా. ఓకే, ఇప్పుడు దీని మీదకి ఇలా అనుకొని ఇలా గీసుకొని చూడండి, ఇది ఇటు తిరిగి ఉండాలన్నమాట. అర్థమైంది కదా? ఇప్పుడు ఇలా చూడండి ఎంత నీట్గా ఉందో. ఇప్పుడు ఈ ఎడ్జ్లో ఈ కార్నర్లో ఉన్నటువంటి ఈ ఖర్చుని బయటికి నెట్టేసి లోపల వైపుకు నెట్టేసి దాని మీద ఒక కుట్టేసుకోవాలి. ఇదిగోండి ఇట్లా అనుకొని ఈ కార్నర్లో ఉన్నటువంటి ఈ ఖర్చుని ఇట్లా లోపలికి అనుకొని ఇట్లా వచ్చుద్ది. దీని మీద మనం నీట్గా ఒక కుట్టు కనుక వేసుకున్నాం అనుకొని మళ్ళీ బాగుంటుంది. ఇదిగోండి కరెక్ట్గా దాని మీదే పడాలి. ఈ కార్నర్లో మళ్ళీ క్లాత్ మీద పడకూడదు, బాడీ క్లాత్ మీద పడకూడదు అందు. ఓకే, ఇలా కుట్టేసాం. ఇది చూడండి ఎట్లా వచ్చిందో, ఎంత నీట్గా ఉందో చూడండి. అలా ఈ విధంగా కూడా ఆల్రెడీ ఇది లోపలికి పోయే ఉంది ఖర్చు. కొంచెం కరెక్ట్ చేసుకొని మనము ఇదిగోండి కరెక్ట్ చేసుకున్నాను. కరెక్ట్ చేసుకొని దీని మీద ఒక్క కుట్టు వేసుకుందాం. ఓకే, చూడండి నీట్గా ఉంది కదా? ఇంతకంటే ఎక్కువ వెడల్పుంటే బాగోదు. ఓకే, బ్యాక్ పాకెట్కి సింగిల్ బెల్ట్ పాకెట్ అనమాట, ఇది సింగిల్ బోన్ అంటారు. ఓకే, దీనికి ఇప్పుడు ఈ ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చును కట్ చేసేసి ఓకే రెండు వైపులా కూడా చూడండి ఈ ఖర్చును కట్ చేశాను. ఇప్పుడు ఇలా తిప్పుకొని పాదెక్కు 7 అంగుళాలు పెట్టుకుంటే ఈ ప్యాంట్కి పొడవు బెల్టు బ్యాక్ పాకెట్ పాదెక్కు 7 అంగుళాలు పెట్టుకుంటే సరిపోద్ది. ఓకే, ఇదిగో చూడండి ఇక్కడ నుంచి ఈ అంచు కాడ నుంచి మొదలు పెట్టుకొని ఇదిగోండి పాదెక్కు 7 అంగుళాలు అక్కడికి అది ఖర్చుకుంటుంది, సరిపోద్ది. ఓకే, ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది లోపల వైపు, ఇది బయటకు కనపడిద్ది అనమాట. బయటికి ఇది అడ్డం వచ్చుద్దిలే, కనపడదు ఈ పాకెట్కి. ఇదిగోండి ఇట్లా ఈ విధంగా ఉండాలి. ఈ విధంగా ఉండాలంటే ఇట్లా వెనక్కేసుకోండి, ఈ విధంగా పెట్టుకొని ఒక పాదం కుట్టు ఇదిగోండి, ఒక పాదం ఈ విధంగా చూడండి ఇలా కుట్టేసుకోండి. ఓకే, చూడండి ఇక్కడ వరకు ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి. ఇటు కూడా అదేవిధంగా, ఇటు ఏమంత ఎక్స్ట్రా కూడా లేదులే. చూడండి ఇట్లా ఉంది కదా, దీన్ని ఇప్పుడు మనం తిరగేసుకుందాం. సంచిలాగా వచ్చుద్ది ఇది ఎట్లా ఉంది కదా, దీన్ని ఇలా తిరగేసుకుందాం. ఓకే, చూడండి వచ్చింది కదా. ఇదిగోండి ఇప్పుడు ఇలా ఉంది కదా. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇట్లా అనుకొని ఈ ఖర్చు ఈ వైపు ఉంచుకొని దీని మీద ఒక కుట్టేసుకోండి. ఓకే, అయితే ఈ బెల్ట్ మీద పడకూడదండి, ఈ బోన్ మీద కుట్టు పడకూడదు, బోన్ పక్కన పడాలన్నమాట. ఓకే, ఇదిగోండి ఇట్లా పెట్టుకొని ఓకే చూడండి ఇది చూడండి ఎంత నీట్గా ఉందో పాకెట్, ఎంత నీట్గా ఉందో, ఎక్కడ కుట్టు బయటకు కనపడకుండా ఎంత నీట్గా ఉందో చూడండి. ఇట్లా ఉండాలి. ఓకే, ఇప్పుడు మనము ఈ ఎక్స్ట్రా ఉన్నది ఇట్లా కట్ చేసేసి దీన్ని ఈ విధంగా లోపల కనుక్కొని ఇటు నుంచి కుట్టేసుకుంటూ వద్దాం. చూడండి ఇట్లా
పైన కుట్టేయట్లేదు కాబట్టి ఈ కార్నర్లో మాత్రం ఇదిగోండి ఈ విధంగా రఫ్ చేసుకోండి. మనము పైన కుట్టేసుకోవట్లేదు, అబ్జర్వ్ చేయండి. అందువల్ల ఇక్కడ మనం కార్నర్లో లోపల వైపు బాగా స్ట్రాంగ్గా కనుక కుట్టామంటే బయట నుంచి పిగలకుండా ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఓకే, పైన కుట్టేస్తే బాగుండదని చెప్పి నేను పైన కుట్టు కనపడకుండా, పైన కుట్టు అనేది వేయకుండా పాకెట్ చేస్తున్నాను. చూడండి ఎంత నీట్గా ఉంటుందో, ఐరన్ చేస్తే సూపర్గా ఉంటుంది. ఓకే, ఇదిగోండి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మనము ఇట్లా అనుకొని ఇదిగోండి ఇక్కడ 2-3 సార్లు బాగా రఫ్ చేసామనుకోండి, స్టాండర్డ్గా ఉంటుంది. ఓకే, ఇట్లా. ఓకే, ఇప్పుడు చూడండి ఇది ఇట్లా అనుకుందాం. దీని మీద మనం పై వైపున ఒక కుట్టు కదలకుండా ఒక కుట్టు వేసుకుందాం. ఓకే, ఇదిగోండి. ఓకే, చూడండి ఎంత నీట్గా ఉందో బ్యాక్ పాకెట్, ఎంత నీట్గా ఉందో చూడండి. ఎక్కడ కుట్టు కనపడకుండా ఎంత నీట్గా ఉందో చూడండి. సింగిల్ వేల్ట్ పాకెట్ అంటారు దీనికి. ఇప్పుడు మనం ఇక్కడ ఒక కుట్టు కనుక కొంచెం దూరం కనుక ఇదిగో ఈ ఖర్చు ఉంటుందండి, ఈ ఖర్చు ఉంటుంది. ఇది మళ్ళీ జేబులో చేయబెట్టుకున్నప్పుడు చేతితో పాటు పైకి లేసి వచ్చుద్ది. ఓకే, దీనివల్ల ప్రాబ్లం ఉంటుంది. అందుకని లోపల వైపు నుంచి ఇలా దీని మీద ఒక కుట్టు ఇట్లా లోపల వైపు నుంచి కొంచెం లెక్క కనుక వేసుకుంటే అది కదలకుండా ఉంటుంది అనమాట. ఓకే, చూడండి దీని మీద మనము లోపల వైపు నుంచి కొద్ది లెక్క అయినా సరిపోయింది. కొద్ది లెక్క అది లేవకుండా ఉంటే చాలు. కొద్ది లెక్క కనుక ఒక కుట్టు వేసుకున్నాం అనుకోండి, ఆ ఖర్చు మీద అది లేవకుండా ఉంటుంది, బాగా నీట్గా ఉంటుంది. ఇదిగోండి ఇప్పుడు ఎలా ఉంది. ఇప్పుడు ఇక్కడ లేవదు క్లాత్, అది బ్యాక్ పాకెట్ కూడా వేసుకున్నాము. ఓకే, ఇప్పుడు ఈ పార్ట్కి, ఈ రెండో బ్యాక్ పార్ట్కి దీనికి మనము డాట్ వేసుకుందాం ముందు. ఇందుకు ఇది ఉంది కదా, ఈ విధంగా పెట్టుకొని ఈ క్లాత్ అడుగును పెట్టుకొని ఒక 25 పావు మాత్రమే, ఇదిగోండి ఒక 25 ఇంచు ఇట్లా పెట్టుకొని ఇక్కడ కరెక్ట్గా 10-3 కాడికి తేల్చేసేయాలి. ఇదిగోండి 10-3 కాడికి తేల్చేసేయండి, డాట్ అనమాట. ఓకే, ఇదిగోండి ఇప్పుడు ఈ ఖర్చుని ఈ విధంగా అనుకొని ఇలా. ఓకే, ఈ ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోండి. చూడండి ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇలా గీరుకొని దీని మీద పై వైపున ఒక కుట్టేసుకోండి కదలకుండా. ఓకే, అది బ్యాక్ పార్ట్లు 2 పార్ట్లు కూడా రెడీ అయినాయి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్ని అటాచ్ చేసుకుందాం. ఓకే, ఇదిగోండి ఈ ఫ్రంట్ ఉంది కదా, ఈ ఫ్రంట్ పార్ట్కి ఈ బ్యాక్ పార్ట్, ఇదిగోండి ఈ సైడ్స్ మనం అటాచ్ చేస్తున్నాం. ఇది బ్యాక్ పార్టు, ఇది ఫ్రంట్ పార్టు. ఈ విధంగా సైడ్ అటాచ్ చేసుకోండి. చూడండి ఆల్రెడీ ఈ సైడ్స్ ఓవర్లాక్ చేసుకొని ఉంచుకున్నాను. ఈ సైడ్ మనం అటాచ్ చేసిన తర్వాత మనము ఓవర్లాక్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, చూడండి ఇట్లా సమానంగా ముందుగానే చూసుకోండి, తర్వాత ఎక్కువ తక్కువ రాకూడదు. ఇదిగోండి ఈ సైడ్ వరకు సమానంగా ఇట్లా సమానంగా చూసుకొని
ఓకే, ఒక సైడ్ పార్ట్ అయిందండి. దీనికి మనం ఓవర్లాక్ చేసుకోవాలి. ప్లస్ ఇదిగో రెండో బ్యాక్ పార్ట్కి రెండో ఫ్రంట్ పార్ట్ని అటాచ్ చేస్తున్నాను. ఇదిగోండి, ఇదో ఫ్రంట్, ఇదో బ్యాక్ అనమాట. ఈ పాకెట్ రెండో వైపు, ఇది బ్యాక్ పాకెట్ రెండో వైపు. ఇదిగో దీనికి కూడా ఇట్లాగా సమానంగా పెట్టుకొని ఉండి ఇట్లా కరెక్ట్గా పాదం ఖర్చు రానివ్వండి. రెండు వైపులా కూడా సమానంగా ఉంటుంది. రెండు జేబులు ఆ పార్ట్కి ఈ పార్ట్ కూడా సమానంగా ఉండాలి. పాదం ఖర్చు అయితేనే కరెక్ట్గా ఉంటుంది. ఓకే, ఇదిగోండి. సమానంగా చూసుకోండి. ఇలా ఓకే, ఇప్పుడు ఈ రెంటికి మనం ఓవర్లాక్ చేసుకొని ఏంటి నెక్స్ట్ పార్ట్లో ప్యాంటు పూర్తి చేసేద్దాం. ఓకే, ఈ రెండో పార్టు ఇంతవరకు. నెక్స్ట్ పార్ట్లో ప్యాంటుని పూర్తి చేద్దాము, వీటికి ఓవర్లాక్ చేసుకొని. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ గో టు ద థర్డ్ పార్ట్. ఓకే.